అగ్రరాజ్యం అయితే ఏంటి, ప్రపంచానికి పెద్దన్నైతే ఏంటి, భారత షిప్పులపై ఎందుకు దాడి చేస్తున్నామో చెప్పాలంటూ అమెరికాను నిలదీసింది కేంద్ర ప్రభుత్వం. 5 రోజుల్లో 3 షిప్పులపై అమెరికా దాడి చేసింది. మొదట అటాక్ చేసింది తామే అని ఒప్పుకుంది కూడా. భారత్ సీరియస్ గా రియాక్ట్ కావడంతో దాడి చేసింది తాము కాదు ఇరాన్ అంటూ బుకాయిస్తోంది. ఇప్పుడు ఒకసారి జరిగితే పొరపాటు, రెండోసారి జరిగితే మూడోసారి కూడా అదే రిపీట్ అయితే కావాలని చేస్తున్నట్టే అవుతుంది. హార్మోస్ జలసంధిలో జూన్ 8 నుంచి భారత్ షిప్పులపై దాడి జరుగుతోంది. అసలు అంతర్జాతీయ జలాల్లోంచి వెళ్తున్న నౌకలపై అమెరికా దాడి చేయడం ఏంటని భారత్ నిలదీసి కడిగేస్తోంది అమెరికాని. అసలేం జరిగిందంటే జూన్ 8వ తేదీన 24 మంది భారతీయులున్న ఎంటీ మ్యారివిక్స్ నౌకపై అమెరికా బలగాలు దాడి చేశాయి. ఆ తర్వాత జూన్ 10వ తేదీన ఎంటీ సెడ్బే అనే ట్యాంకర్ ను అమెరికా సైన్యం లక్ష్యంగా చేసుకుని దాడి చేస్తుంది. ఈ దాడిలో నౌకలోని 21 మంది సురక్షితంగా బయటపడినప్పటికీ 3 భారత నావికులు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో విశాఖకు చెందిన పట్నాల సురేష్ తో పాటు ఆదిత్య శర్మ, శివానంద చౌరాసియా ఉన్నారు. ఇది జరిగిన మరుసటి రోజే అంటే జూన్ 11వ తేదీన ఎంటీ జల్వీర్ అనే నౌకపై అమెరికా మిలిటరీ దాడి చేసింది. అదృష్టవశాత్తు ఇందులోని 20 మంది భారత సిబ్బంది ప్రాణాలతో బయటపడ్డారు. భారతీయ నావికుల లక్ష్యంగా అమెరికా జరుపుతున్న దాడులపై ఇండియా చాలా సీరియస్ అయింది. న్యూఢిల్లీలోని అమెరికా దౌత్యాధికారి జేసన్ మిక్స్ కు భారత విదేశాంగ శాఖ అత్యవసర సమన్లు జారీ చేసింది. సోద్ కు పిలిపించుకుని మరీ అమెరికా చర్యలపై తీవ్ర నిరసన తెలియజేసింది. అంతర్జాతీయ జలమార్గాల్లో వాణిజ్య నౌకాయానానికి భంగం కలిగిస్తే ఊరుకునేది లేదని భారత్ సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. అటు ఒమన్ కూడా ఆ దాడి అమెరికా పనే అని నిర్ధారించింది. రాడార్ ఆధారాలు, మిసైల్ ప్రయోగించిన లొకేషన్ల డేటా ప్రకారం భారత నౌకపై దాడి చేసింది అమెరికన్ నేవీ నుంచే అని ఒమన్ పక్కా ఆధారాలతో తేల్చి చెప్పింది. మొదట్లో అమెరికా సైన్యమే ఈ దాడి అని ఒప్పుకుంది. తమ నిబంధనలు కాదని, హార్మోస్ దాటేందుకు ప్రయత్నిస్తున్నందుకే దాడి చేశామని అమెరికన్ ఆర్మీ స్టేట్మెంట్ ఇచ్చింది. దీనిపై భారత్ సీరియస్ అవడంతో ట్రంప్ ఇప్పుడు ప్లేట్ ఫిరాయిస్తున్నారు. ఈ దాడులకు తామే బాధ్యులమని అమెరికా సెంట్రల్ కమాండ్ ఒకవైపు అంగీకరిస్తుంటే ట్రంప్ మాత్రం మాట మార్చి ట్రూత్ సోషల్ వేదికగా సరికొత్త కవరింగ్ ఇస్తున్నారు. భారత నౌకలపై దాడి చేసింది ఇరానేనని, అసలు ఆ దాడులను అమెరికా బలగాలే అడ్డుకుంటున్నాయంటూ కథ అల్లే ప్రయత్నం చేస్తున్నారు. తప్పును ఇరాన్ పై నెట్టేసి ఆత్మరక్షణలో పడాలని చూస్తున్న ట్రంప్ నాటకాలను భారత్ తీవ్రంగా తప్పుపడుతోంది. తప్పు అమెరికాదే అనే ఆధారాలున్నా కూడా ట్రంప్ మాట మార్చడంపై అంతర్జాతీయంగా తీవ్ర విమర్శలు వస్తున్నాయి. భారత్ ఏమాత్రం తగ్గకుండా దౌత్యపరంగా అమెరికాను నిలదీయడంతో వాషింగ్టన్ ఇప్పుడు ఆత్మరక్షణలో పడింది.